జాబ్ తీసుకోవాలనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ల్యాండ్ స్టార్ అనేది యాప్. ల్యాండ్ స్టార్ 7 యాప్ ఓపెన్ చేసుకోవాలి. దీంట్లో మీకు పంపించింది 7, అది ఇది 8 అప్డేట్ మోడల్. ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ప్రాజెక్ట్స్, అంటే మీరు ఏ ఫీల్డ్కి అయితే మీరు వెళ్తారో ఫస్ట్ అక్కడ జాబ్ ఇచ్చుకుంటాం. సెకండ్ మనం ఏం చేస్తాం, డివైస్ కనెక్షన్లోకి వెళ్ళి కనెక్ట్ చేసుకుంటాం. థర్డ్ది మీరు ఎక్కడైతే ట్రైపాడ్ బేస్ పెట్టారో దాని పొజిషన్ తీసుకుంటాం. ఫోర్త్ రోవర్ కనెక్ట్ చేసుకుంటాం. ఫిఫ్త్ నుంచి మన వర్క్ పాయింట్స్ పికప్. ఓకేనా. సో ఫస్ట్ మన జాబ్ తీసుకోవాలంటే ప్రాజెక్ట్స్, ఓకే, న్యూ, ఇక్కడ జాబ్ ఉంది కదా. సో నువ్వు ఏ జాబ్లోకి వెళ్ళి ఇక్కడ ఏమైనా పేరు ఇచ్చుకుంటావు. ఎగ్జాంపుల్గా హైడ్ డెమో. నువ్వు సైట్కి వెళ్ళినా నేమ్ ఇచ్చుకుంటావు. ఇచ్చుకొని పవర్ సిస్టంలోకి వెళ్తావు. 44 ఉందా, 44 పెట్టుకుంటావు. నెక్స్ట్ కొడతావు. ఇట్లా పక్కకు జరుపుకున్నాం అనుకో, వర్టికల్ అడ్జస్ట్మెంట్. జియోడ్ ఫైల్లో EGM 96 GGF. ఓకే ఓకే ఓకే. ఇక్కడ మనకి ఇది జాబ్ అనేది అయిపోయింది. ఓకేనా. ఇది ఒకటి తీసుకోవాలి. ఓకే. సో దాని పొజిషన్ తీసుకోవాలంటే ఏ దాంట్లోకి వెళ్తాం మనము, ఇక్కడ GNSS బేస్ 1 వాట్ యాక్సెప్ట్ కొట్టగానే యాంటీనా టైప్ అడుగుతుంది. ఇది ఆఫ్లోనే ఉంటుంది. యాంటీనా టైప్ అడుగుతుంది. CSC ఐబేస్. యాంటీనా హైట్ ఇక్కడ ఏం చేయాలి, 0 ఇచ్చేయాలి. మనం ఎప్పుడు కూడా 0 ఇవ్వాలి. కింద టైపు వర్టికల్. ట్రైపాడ్ మీద పెడితేనేమో వర్టికల్, నార్మల్గా అయితేనేమో ట్రైపాడ్ మీద పెడితే స్లాంట్, నార్మల్గా పెడితేనేమో వర్టికల్. ఇక్కడ ఫార్మాట్ ఉందన్న, కోఆర్డినేట్ ఫార్మాట్ లోకల్ నార్త్ ఈస్ట్ ఎలివేషన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ రెండో సింబల్ ఉందా, సెలెక్ట్ పాయింట్ దగ్గర ఈ సింబల్ని ప్రెస్ చేయాలి. ఓకే. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏం చేయాలి, 5 సెకండ్స్లో కావాలో 10 సెకండ్స్లో కావాలో అడుగుతుంది. సో 5 సెకండ్స్ నాకు చాలు. సో స్టార్ట్ మెజర్ కొట్టాలి. యాంటీనా హైట్ అవసరం లేదు. మెజర్ అవుతుందా. ఇట్లా మనకు కోఆర్డినేట్ వచ్చేసింది, దాన్ని పొజిషన్ వచ్చేసింది. ఓకే కొడుతున్నాం. సో ఇక్కడ వరకు మనం ఏంది, బేస్ మొత్తం చేసేసాం. జాబ్ తీసుకున్నాం, కనెక్ట్ ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళి బేస్ని కనెక్ట్ చేసుకున్నాం, బేస్ పొజిషన్ తీసుకున్నాం. ఇది థర్డ్ ఆప్షన్. ఏం చేయాలి, అప్పుడు రోవర్ని ఆన్ చేసుకోవాలి. రోవర్ని ఆన్ చేసేసుకొని సేమ్ కనెక్ట్ ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళాలి. సేమ్ బేస్ను కూడా కనెక్ట్ ఇన్స్ట్రుమెంట్లో చేసుకుంటాం, రోవర్ని కూడా కనెక్ట్ ఇన్స్ట్రుమెంట్లో చేసుకుంటాం. చేసుకొని ఇక్కడ మోడల్ ఉందా, మోడల్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏం పెట్టాలి, I93 పెట్టుకోవాలి. I93 పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఇక్కడ మనకు దీని సీరియల్ నెంబర్ వస్తుంది. 167 వచ్చిందా, ఇక్కడ 167 వచ్చిందా. సో 167ని మనం టచ్ చేసామనుకోండి, ఇక్కడ పైన కనెక్టెడ్ నో ఇంటర్నెట్ వస్తుంది, లేదా లిమిటెడ్ కనెక్షన్ రావాలి. వచ్చాక బ్యాక్ వచ్చి కనెక్ట్ కొట్టాలి. కనెక్షన్ ఇస్ సక్సెస్ఫుల్. ఓకేనా. ఫిక్స్డ్. ఎప్పుడైతే మనం కరెంట్ కొడతామో వెంటనే మీకు ఇక్కడ ఫిక్స్ అని రావాలి. మీ ఫిక్స్ అని వస్తేనే మీరు చేసిన ప్రాసెస్ అంతా రైట్, లేదంటే రాంగ్. ఓకేనా. మనకేం రావాలి, ఫిక్స్ అని రావాలి. ఇది ఒకటి. ఇప్పుడు మీరు సైడ్కి వెళ్ళారు, పాయింట్స్ పికప్ చేసుకోవాలి మనం. సో పాయింట్స్ పికప్ చేసుకోవాలంటే ఏ ఆప్షన్లోకి వెళ్ళాలి, ఇక్కడ మీకు పాయింట్ సర్వే అని ఉంటుంది. పాయింట్ సర్వేలోకి వెళ్ళేసి టిల్ట్ ఉంది కదా, టిల్ట్ ఆన్ చేసుకుంటాం. ఇట్లా ఒక అన్నప్పుడు ఇట్లా ఓకే, గ్రీన్ వచ్చిందంటే టిల్ట్ ఆన్ అయిపోయినట్టు. ఇక్కడ వచ్చేసి 0.00 ఉంది కదా, ఇది పోల్ హైట్. ఇది ఎంత ఉందో మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. 1.5. లెవెల్స్ అడుగుతారు కదా మీరు, వర్టికల్ పెట్టుకుంటున్నా. లెవెల్స్ ఉన్నాయి కదా, లెవెల్స్ కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇది ఖచ్చితంగా మీరు ఇచ్చుకోవాలి. ఓకేనా. ఖచ్చితంగా మీరు ఇచ్చుకోవాలి. అది ఇక్కడ హైట్
కరెక్ట్గా ఉంటేనే మీకు లెవెల్స్ కరెక్ట్గా వస్తాయి. ఓకే. లెవెల్స్ అంటే ఏమీ లేదు, మీరు తీసుకునే పాయింట్లోనే నార్త్ ఈస్ట్ కాకుండా ఆ జెడ్ వాల్యూ అనేది లెవెల్. ఓకే. ఆ లెవెల్ ఎగ్జాక్ట్లీ రావాలంటే ఇది మీరు ఇక్కడ 1.5 అయితే ఇక్కడ 1.5 పెట్టాలి. మీరు ఒకవేళ ఒక 50 పాయింట్లు తీసుకున్నారు, 50 పాయింట్ల తర్వాత కొద్దిగా హైట్ లేపారు, 1.7 పెట్టారు, ఇది మీకు ప్రతి పాయింట్తో వస్తూనే ఉంటుంది ఇది కూడా. సో ఆ 51 పాయింట్ దగ్గర కూడా మీరు ఏం చేయాలంటే క్లిక్ చేసి 1.7 పెట్టాలి. ప్రతి పాయింట్కి వస్తుంది. మీరు ఏ పాయింట్కి అయితే లెవెల్ హైట్ చేంజ్ చేసుకుంటూ పోతున్నారో కొద్దిగా హైట్ డౌన్ పెట్టుకుంటాం కదా మనము, ఇక్కడ కూడా మీరు ఎంత పెడితే అంత ఇక్కడ ఇవ్వాలి. ఇవ్వలేదనుకోండి మీరు ఆ పాయింట్కి నెక్స్ట్ పాత పాయింట్లకి లెవెల్ ఓన్లీ లెవెల్ వచ్చేసి ఇక్కడ 1.7 ఉంది, ఇక్కడ 1.5 ఉంది, అంటే 20 సెంటీ లెవెల్ ఎగిరిపోతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇదే లెవెల్ అనేది మనకు. సో నాకు ఇక్కడ పాయింట్ కావాలనుకోండి, దీన్ని క్లిక్ చేసుకుంటా. ఓకే, నెక్స్ట్ అక్కడ వేరే వేరే చోట్ల తీసుకుందాం, ఒక 4 పాయింట్లు తీసుకుందాం. ఇక్కడ మీరు ఏమైనా కావాలంటే కోడ్ ఇచ్చుకోవచ్చు. బౌండరీ పాయింట్ అయితే బౌండరీ పెట్టుకోవచ్చు టైప్ చేసి, ఏదైనా కోడ్ ఇచ్చుకోవచ్చు. ఒక ఇచ్చిన కోడ్ సేవ్ అయిపోతుంది, నెక్స్ట్ టైం మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే అన్న, అటు రౌండ్ వచ్చేయండి అన్న. చేయండి, 3 రోజులు ఖాళీగా ఉండద్దు. ఓకే, చేయండి. అందుకే వీడియోస్ కానీ పెడితే నేను మీరు చేస్తారని చెప్పేసి నేను పంపించింది. మీరు జస్ట్ ఆన్ చేసి నాకు కాల్ చేసినా నేను చెప్పేస్తా. అని ఆగండి ఆగండి ఆగండి, తలకాయ అయిపోయింది. మళ్ళీ తీసుకోండి. ఎండ పడుతుందా? ఈడొకటి ఈడొకటి పట్టుకుని అన్న చాలు. ఇక్కడ చూసారా, ఇది 2D డిస్టెన్స్, అంటే లాస్ట్ పాయింట్ నుండి మీరు ఏ పాయింట్కి అయితే వెళ్తున్నారో అక్కడ నుంచి ఎన్ని మీటర్లు మీరు నడుచుకుంటూ వస్తున్నారో చూపిస్తుంది. అది కూడా ఆగపడుతుందా? కనబడుతుంది మీకు. ఇప్పుడు ఆ పాయింట్ కాడ నుంచి ఈ పాయింట్కి ఇప్పుడు ఇది కింద డిస్టెన్స్ 17 మీటర్లు. రైట్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇది వచ్చేసి మనం పాయింట్స్ ఎలా తీసుకుంటాం అనేది అన్న. ఓకేనా, ఇది పాయింట్స్ పికప్ చేసుకున్నాను, నాకు డిస్టెన్స్ కావాలి. సో నేను డిస్టెన్స్ కోసం నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఇన్వర్స్ అని ఉంటుంది, ఇక్కడ టూల్స్లో ఇన్వర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇన్వర్స్లోకి వెళ్ళి ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్, సపోజ్ ఫస్ట్ పాయింట్ నుండి నాకు సెకండ్ పాయింట్ డిస్టెన్స్ కావాలి. క్యాలిక్యులేట్ కొట్టగానే హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చిందా, 7.742. అట్లా కాకుండా నాకు ఫస్ట్ పాయింట్ నుండి 5th పాయింట్ డిస్టెన్స్ కావాలి. క్యాలిక్యులేట్ కొట్టగానే 9.136. ఇట్లా మీకు ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ కావాలన్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని క్యాలిక్యులేట్ కొట్టగానే మీకు ఆ పాయింట్ల మధ్య డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. మ్యాప్ వ్యూ కనపడదు, చూపిస్తా. మ్యాప్ వ్యూ కనిపించదు. ఏంటంటే ఇప్పుడు నేను ఎన్నైతే పాయింట్లు తీసుకున్నానో ఆ పాయింట్లకి నాకు ఏరియా కావాలి. సో నేను ఏరియా కావాలంటే నాకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఒకటి చెప్తాను ఎట్లా చేయాలనేది. ఒకటి నేను ఏం చేస్తా, క్యాడ్ యూజ్ చేసి చేస్తా. సో మ్యాప్ సర్వేలోకి వెళ్ళగానే ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ టూల్స్ అని ఉంటుంది. సో మీకు ఇంకా ఏమైనా కావాలంటే ఇక్కడ ప్రతిసారి అవసరం లేదు, ఒకటేసారి ఇది. ఓకేనా, ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ మీరు మ్యాప్ సర్వే ఓపెన్ చేయగానే వచ్చేస్తుంది ఇక్కడ టూల్స్ అన్నీ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, పాయింట్లు మొత్తం నాకు కనపడాలంటే ఈ ఉంది కదా స్క్వేర్ బాక్స్, నేను క్లిక్ చేసామనుకోండి మనం తీసుకున్న పాయింట్లు ఇక్కడ కనిపించేస్తాయి. 1 2 3 4 5. దీని యొక్క నాకు ఏరియా కావాలి. సో నేను ఏం చేస్తాను, అక్కడ క్యాడ్ అని ఉందో క్యాడ్లోకి వెళ్ళి డ్రాలోకి వెళ్ళి పాలిలైన్ తీసుకుంటున్నాను. 1 2 3 4 5 క్లోజ్. ఓకే, పేరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే కొట్టగానే మీకు ఇట్లా లైన్ పడిపోయింది. సో నాకు దీని యొక్క ఏరియా కావాలి. సో నేను ఏం చేస్తున్నా, దాని మీద జస్ట్ ఆ లైన్ మీద ఇట్లా క్లిక్ చేస్తా. చూడండి హైలైట్ అయింది రెడ్ మొత్తం. క్లిక్ చేయగానే చేసి ప్రాపర్టీస్ కొట్టగానే ఇక్కడ మీకు ఏరియా 171.864 స్క్వేర్ మీటర్స్ ఇక్కడ వచ్చేసిందా.
ఇది ఏరియా. ఓకే. ఇది వచ్చేసి ఒక ఆప్షన్. ఓకేనా, ఏరియాని మనం ఎలా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మనం అయితే పెట్టాం, మనకు కంట్రోలర్లో వచ్చాయి, కానీ మనం గ్రౌండ్ మీద చూపించాలి కాబట్టి. సో గ్రౌండ్ మీద మనం ఏదైతే సబ్ డివిజన్ ఇచ్చామో ఆ పాయింట్లు గ్రౌండ్ మీద ఎట్లా చూపించాలి. సో మనం ఏం చేస్తామంటే సేమ్ మ్యాప్ సర్వేలోకి వెళ్తాం. మ్యాప్ సర్వేలోకి వెళ్ళగానే నాకు అన్ని పాయింట్లు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఉన్నాయా? ఇప్పుడు ఏవే పాయింట్లు పెట్టాలి? ఏరియా ఈ పాయింట్ పెట్టాలి, ఈ మిడిల్ పాయింట్ పెట్టాలి, ఇది పెట్టాలి, ఇక్కడ ఉన్న ఒక పాయింట్ పెట్టాలి, అంతే కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఈ పాయింట్ దీని మీద సెలెక్ట్ చేస్తా. ఇక్కడ ఉంది కదా, ఇట్లా క్యాడ్ ఆప్షన్ ఉందా, సిఏడి క్లిక్ చేయగానే ఈ పాయింట్ కావాలి. స్టే కోడ్ వచ్చిందా, స్టే కోడ్ కొట్టేయాలి. కొట్టగానే జస్ట్ ఇక్కడ ఏంటంటే నావిగేషన్ సింబల్ ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకుంటాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఒకటేసారి సెట్టింగ్ ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏం చేయాలి, మన స్టే కోడ్లో మనం నార్మల్గా 0.02 అంటే 20 mm మీద నేను పెడుతున్నా. 20 mm రాగానే మీకు బ్లింక్ సౌండ్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఎట్లా చూపిస్తుంది, ఇటు చూపిస్తుంది. పదండి ఇప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు ఒకటే పట్టుకోవాలి. ఇది డైరెక్షన్, ఇక్కడ కొన ఉందా, ఇది డైరెక్షన్, కింద డిస్టెన్స్. ఓకేనా, 20 మీటర్లు, 19, పర్లే 16, 15, 14, 11, 10, 8, 7, 4, చూడండి ఇక్కడ ఎట్లా చూపిస్తుంది, ఇటు చూపిస్తుంది. ఇది కూడా ఉందా, ఎటు పెడితే అటు పోవాలి, మళ్ళీ ఇటు. ఇక్కడ పాయింట్ వచ్చేసిందా, మళ్ళీ నెక్స్ట్ పాయింట్. ఈ పాయింట్ మీద మనం ఇక్కడ పెట్టేసి తీసేస్తాం. తీసిన తర్వాత నెక్స్ట్ ఏ పాయింట్ ఉంది మనకి, ఇక్కడ ఏ పాయింట్ ఉంది కదా. ఓకేనా, ఎటు చూపించిందా, మళ్ళీ ఎటు చూపించింది, ఇక్కడ ఇది కొట్టగానే ఇటు చూపిస్తుంది 10 మీటర్లు వెళ్ళమని. సో పర్లేదు ఎట్లా చూపిస్తుంది, 5 మీటర్లు, 4, ఇటు పక్కగా ముందుకు పోతుంది, 2, 1, 9, 5 mm పడ్డదా. ఇక్కడ పాయింట్ పెట్టేస్తా. పెట్టిన తర్వాత మళ్ళీ పక్కకు ఈ సౌండ్ రాకుండా పక్కకు వచ్చేసి నెక్స్ట్ పాయింట్ ఉందా, ఇక్కడే దాని మీద సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పాయింట్ ఇట్లా జరుపుకుంటూ మధ్యలో ఒక పాయింట్ ఉంది మనకి, అటు పక్క పడుతుంది ఈ పాయింట్. అవునా, మీరు చేయండి. ఇది మీకు అర్థమైంది కదా. నేను ఇంపోర్ట్ చేసుకోవాలి ఎట్లా, అది కూడా కొత్త జాబ్లోకి. ఓకేనా, మీకు తెలుసు కానీ కొత్త జాబ్ తీసుకోవాలంటే ప్రాజెక్ట్స్ న్యూ, ఇక్కడ HYD డెమో 2. ఓకేనా, నెక్స్ట్ కోఆర్డినేట్ సిస్టంలోకి వెళ్తున్నా, 44. నెక్స్ట్ వర్టికల్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్తున్నా, జియో ఫైల్లో EGM 96 GGF. ఓకే జాబ్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నా దగ్గర ఆల్రెడీ ఈ జాబే ఉంది. ఓకేనా, ఇదే జాబే ఉంది, ఇదే జాబే నేను తెచ్చుకోవాలి. ఈ జాబ్ తెచ్చుకోవడము సేమే, మీరు క్యాన్ నుంచి సేవ్ చేసుకున్న జాబ్ తెచ్చుకోవడము సేమే. ఏ జాబ్ అయినా ఇదే ప్రాసెస్. నేను ఏం చేస్తున్నా, ఇక్కడ క్యాడ్ వ్యూ అని ఉంటుంది. క్యాడ్ వ్యూలోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం ఏం చేస్తున్నా, కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఇది కూడా ప్రతిసారి సెట్టింగ్స్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా, డైరెక్ట్ ఇక్కడ క్యాడ్ ఉందా, క్యాడ్లోకి వెళ్ళిపోయి ఇంటర్నల్ స్టోరేజ్ నేను మూవీస్లో పెట్టుకున్నా కదా, అది మూవీస్లో HYD డెమో DXF. ఒకవేళ మీరు మెయిల్ నుంచి కాపీ చేసుకుంటేనేమో ఇక్కడ పడుతుంది మీకు ఇంటర్నల్ స్టోరేజ్లో, డౌన్లోడ్లో పడుతుంది. అట్లా చేసుకుంటే ఇప్పుడు నేను దీంతోదే కాబట్టి ఇది ఎక్కడుంది, ఇంటర్నల్ స్టోరేజ్లో మూవీస్లో ఉంది. ఓకేనా, హైదరాబాద్ డెమో DXF సెలెక్ట్ చేసుకున్నా, ఓపెన్ కొడుతున్నా. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఏది కావాలో అడుగుతుంది.
వచ్చిందా? నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తా, బ్లాక్ పెట్టుకుంటా. వెనక మొత్తం బ్లాక్ అనిపిస్తుంది మీకు. వచ్చిందా? మీకు వచ్చేసింది కదా. ఇదిగోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, క్రజర్ ఉందా, ఈ క్రజర్ తీసుకెళ్ళి నాకు నోడ్ అంటే సెంటర్ పాయింట్ అని, ఈ పాయింట్ కావాలి. స్టేక్ అవుట్ చేసేయనా, స్టేక్ అవుట్. నావిగేషన్ ఇది ఆన్ చేసుకుంటా. ఎట్లా చూపిస్తుంది? వెళ్ళండి. Congestion on National Highway 65 that is causing a delay. You can avoid it by going via National Highway 65, which saves 7 minutes. If you prefer to stay on the current route, tap no thanks. సో మీరు ఏంటంటే మీకు చెప్పేది నాకేం తెలియదు, నాకేం రాదు అనేది కాకుండా మీరు ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు నా బాధ ఏంటంటే, ఇప్పుడు నేనేం చేస్తున్నా, నేను తీసుకున్న పాయింట్స్ ఓకే. తీసుకున్న పాయింట్స్ని నేను కాపీ చేసుకుంటున్నా DXF ఫైల్లో. ఓకేనా? ఇక్కడ మీకు పాయింట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే. పాయింట్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉందా, ఓకే. ఎక్స్పోర్ట్లోకి వెళ్ళాలి. అదర్ ఫార్మర్స్ అని ఉందా, మీకు ఒకవేళ ఎక్సెల్లో కావాలి అనుకుంటే ఇక్కడ ఎక్సెల్ సెలెక్ట్ చేసుకుంటాం. నేము, కోడ్, నార్త్ ఈస్ట్, CSV. ఎక్సెల్ కావాలి అనుకుంటే, నాకు ఎక్సెల్ కాదు, నాకు DXF కావాలంటే అదర్ ఫార్మర్స్లోకి వెళ్తాను. ఇక్కడ DXF పెట్టుకుంటాను. ఇక్కడ ఇవన్నీ నార్మల్ ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కొడతాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ పేరు చేంజ్ చేసుకోవచ్చు. HYDనో మీ ఇష్టం. జాబ్ మీరు ఏది ఇచ్చారో ఆ పేరు మీదనే కాపీ చేసుకోవాల్సిన అవసరం లేదు, చేసేసుకోవాలి. అంటే కింద ఫోల్డర్స్ వస్తాడు. సపోజ్ మూవీస్లో నేను సెలెక్ట్ చేస్తున్నా. మూవీస్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఉంది కదా, దీన్ని నేను ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అంటే మెయిల్కి పంపించుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ ఇది కనెక్షన్ ఉంది కదా, సో దీని కనెక్షన్ తీసేసి మన మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసి వైఫై ఇచ్చుకోవాలి. అంతే కదా. మెయిల్ చేయాలన్నా చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా నెట్ కావాలి. నెట్ కావాలంటే నేను హాట్స్పాట్ ఇచ్చి దీనికి వైఫై కనెక్షన్ చేసుకోవాలి. ఎప్పుడైతే నేను వైఫై కనెక్షన్ చేసుకుంటానో అది ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది. సో మీరైతే వైఫై అంటే సెండింగ్కు రోవర్తో పని లేదు. సేమ్ మనం తీసుకున్నది ఫైల్స్లో ఉంటుంది. ఫైల్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయి, ఓకేనా, కింద మూవీస్లోకి వెళ్తా. ఉంది కదా HY డెమో DXF, దీన్ని హోల్డ్ చేసుకుంటా. షేర్ కొట్టేసరికి షేర్ కొడతా. ఇక్కడ మీకు మెయిల్ ఉందా, మెయిల్ కొట్టగానే రైట్ టు మెయిల్లోకి వెళ్ళిపోతుంది. మీకు ఎవరికైతే కావాలో వాళ్ళ పేరు ఇచ్చుకుంటే అయిపోతుంది. అక్కడ దీన్ని ఇక్కడ ఆపి పంపించాలి, అవసరం లేదు. ఇది ఆన్లోనే పెట్టుకోండి. మీరు మొత్తం బండిలో పెట్టుకొని వెళ్తా అయినా మీరు పంపించుకోండి. మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసుకొని చేయించుకోవాలి అంతే. అప్పుడు ఇది పంపించేటప్పుడు అది ఆన్లో ఉండాలి, ఇది ఆన్లో ఏం అవసరం లేదు. ఓకేనా? మీరు ఎట్లయినా